దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 5వ తేదీ మే మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, చాలా అద్భుతమైన వాగ్దానం. నిజంగా ఈ వాగ్దానాలు మనం చెప్పగలుగుతామా? మనం స్వతంత్రించుకోగలుగుతామా? అనుదినము వాక్యం వింటున్న మీకు ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలని, దేవునికి విధేయత చూపాలని, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఎంత గొప్ప వాగ్దానం! భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనం. ఎవరు చెప్తున్నారు? దేవుడు నీతో నాతో చెప్పలేడా? యోసేపు చెప్తున్నాడు తన అన్నదమ్ములతో. పూర్తి వచనము, కాబట్టి భయపడకుడి అంటే దేర్ఫోర్ ఆ ముందు ఏదో ఉంది కదా, నేర్చుకున్నాం. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి ప్రీతితో మాట్లాడు. ఆదరణ అంటే ఏంటో తెలుసా? ప్రేమగా మాట్లాడటం. మీకు తెలుసా, ప్రేమగా మాట్లాడితే ఏ మోసమన్నా చేసేయచ్చు, ఆదరణ అనుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుడు మనకి చెబుతున్న వాగ్దానము నేర్చుకునే ముందు ఒక్కసారి మనము ఇంగ్లీష్ వెర్షన్ మనం చూస్తే, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. సో డు నాట్ ఫియర్, జెనసిస్ చాప్టర్ 50 verses 21. I will provide for you and your little ones. పోషించేదను అనింది. ఐ విల్ ప్రొవైడ్, యెహోవా జైరే. నేను మీకు కావలసిన సమస్తమును సమకూర్చెదను, మీకే కాదు మీ పిల్లలకి కూడా. దస్ హీ కంఫర్టెడ్ దెమ్ అండ్ స్పోక్ కైండ్లీ టు దెమ్. ఆ విధముగా ఏంటంట, వారితో ప్రేమగా మాట్లాడి ఆదరించి వారికి ధైర్యం పుట్టించాడు. యోసేపు కదా, వెళ్దామా? యోసేపు అంటే ఫలించడి కొమ్మ. అయితే ఎంత మృదువైన మాటలు, ఎంత ప్రేమపూర్వకమైన మాటలు ఎవరితో చెప్పుతున్నాడు తెలుసా? ఎవరైతే తనను అమ్మేసి వీడు కంటున్న కలలు ఏమవుతాయో మేము చూద్దాం అన్నారో. ఈరోజన్నా నీ కళని నువ్వు రాసుకున్నావా? నీ కళ వైపు నువ్వు వెళ్తున్నావా? నీ కళని సాకారం చేసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? అయితే ఈరోజు ఈ వర్తమానము నీకోసమే. నేర్చుకున్నామా? యోసేపు కలలు కనేవాడు. యోసేపు పెట్టినవేంటి? కలలు కనేవాడు. ఎప్పుడైతే నీ కళ నీవు నెరవేర్చాలి అంటే దానికి త్యాగం కావాలి. అయితే ఎప్పుడైతే పక్కోడి కళ నెరవేర్చాలి అంటే పంతం కావాలి. చాలా తేడా. ఏ రోజునైతే నీలో కోపం, పంతం వస్తాయో నీ కళ గారికి వెళ్ళిపోద్ది. పక్కోడి కళలు నెరవేర్చడానికి నీవు సిద్ధపడాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనము వెళితే నీకోసం, నా కోసం మన జీవిత దినాలు అయిపోతాయి. కానీ జీవ గ్రంథమందు రాయబడాలి నా గొప్పతనం, నీ గొప్పతనం. అక్కడ కీర్తనకారుడు 105 16వ వచనం నుంచి, దేశము మీదకి ఆయన కరువును రప్పించాడు. దేశం మీద కరువును రప్పించాడు. జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేశాడు. అంతే, దేవుడు కొట్టివేయడమే కరువు. దేవుడు తన యొక్క కృపని ఆపివేయడమే కరువు. దేవుడు తన చిత్తాన్ని మూసివేయడమే కరువు. కృప, కృప, కృప. బెత్లెహేమునందు కరువు రాగా మోయాబు దేశం వెళ్ళిపోయింది. బెత్లెహేమునందు సమృద్ధి కలగగా బెత్లెహేములో కరువు వచ్చింది, సమృద్ధి కలిగింది. కానీ నయోమి సమృద్ధితో వెళ్ళింది.
లేమితనంతో వచ్చింది. కరువు అనేది దేశానికి కానీ నీకు నాకు కాదే. కరువు అనేది ఆహారానికి కానీ మన ప్రాణానికి కాదే. అబ్రహాము దినముల్లో 2 సార్లు కరువు వచ్చింది. ఇస్సాకు దినముల్లో కరువు వచ్చింది. మన జీవితంలో కరువు అనే ఖచ్చితమైన మార్గం గుండా వెళ్ళాలా. ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళాడు. ఇక్కడ ఐగుప్తుకి వెళ్ళాడు. ఫరో ఎత్తుకుపోయాడు. స్త్రీ ధర్మము ఆగిపోయినా కూడా సారా ఎంత అందగత్తంటే ఒక్క మాట అన్నాడు, నా సహోదరి అని, నా చెల్లి అని. తన ప్రాణానికి భయపడి. ఇక్కడ వాక్యం చూస్తే కీర్తన 105:10 వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను. ఎలాగా? యోసేపు దాసుడుగా అమ్మబడి, దాసుడుగా వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి, ఇనుము అతని ప్రాణమును బాధించి, అతడు చెప్పిన సంగతి కల నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించును. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదల చేశాను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానునిగా, తన యావదాస్తి మీద అధికారిగా అతని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉన్నాడు. చూసారా? అంటే మనము ఎందుకు ఇశ్రాయేలు ఐగుప్తుకి వచ్చాడు? అయితే యోసేపు దాసుడిగా ఎందుకు వచ్చాడు? కథలోకి వెళ్తే కళ కథ. అది కళ కాదు, దేవుని ప్రణాళిక నీ జీవితం పట్ల. దేవుని గొప్ప ఉద్దేశము నీ పట్ల. ఆదికాండము 15వ అధ్యాయంలో నాకు సంతానం లేదే అంటే అబ్రహాముని బయటికి తీసుకొచ్చి ఆకాశం తట్టి చూడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే మించి, ఆ నక్షత్రముల సంఖ్య వలె నీ సంతానము ఈలాగు ఆశీర్వదించబడునని అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. అయితే ఇది ఎలాగూ జరుగును అని అడిగినప్పుడు నిబంధన చేయమంటాడు, నిబంధన చేస్తాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆదికాండం 15:13 నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, దేశపు వారికి దాసులుగా ఉందురు. అంటే ఇంకా బిడ్డలు పుట్టక ముందే దేవుడు గర్భములో నిన్ను నన్ను రూపించక మునిపే ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇర్మియాతో చెబుతాడు, నీవు గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించితిని. దావీదు చెప్తాడు, తల్లి గర్భములో నేను పిండమునై ఉండగానే నీవు నన్ను చూచి ఉన్నావు, నా జీవిత దినముల నీవు నీ గ్రంథములో లిఖితములాయను. ఇక్కడ దేవుడు ముందుగానే చెప్తున్నాడు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు అని చెబుతూ 16వ వచనంలో అంటాడు, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాము.
నాలుగవ తరము అంటే ఇంకా ఇస్సాకు పుట్టల, ఇంకా యాకోబు ఏశావులు పుట్టల, యోసేపు అన్నదమ్ములు పుట్టల. అప్పుడే చెప్తున్నాడు, తరతరాల ప్రణాళిక ఎరిగిన దేవుడు, నీ పట్ల ఉద్దేశము కలిగిన వాడు, నీ పట్ల ప్రణాళిక కలిగిన వాడు అబ్రహాము, ఇస్సాకు, తర్వాత యాకోబు, యోసేపు, నాలుగవ తరము వాడిని దేవుడు ప్రణాళిక రాస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకు ఉండగా, ఎంత గొప్ప దేవుడు నీకు నాకు ఉండగా, జనముల ప్రవక్తగా దేవుడు నియమించి ఉండగా, తల్లి గర్భములో రూపింపబడకముందే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉంటుండగా ఎందుకు భయపడతావు? ఏ పరిస్థితిని చూచి భయపడతావు? దేవుని యందు లక్ష్యం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని యందు నీవు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు వాక్యము లోతుల్లోనికి వెళ్తే ఒక దినము రానే వచ్చింది. కలలు కనేవాడు వెళ్ళాడు. ఆ 17 ఏండ్ల ప్రాయం నుంచి కల రాయడం ప్రారంభించబడతాడు. అయితే రాయలు గొడ్రాలై ఉంటుంది. దేవుణ్ణి అడిగి అడిగి నాకు కావాలి డబల్ బ్లెస్సింగ్ అని. యోసేపు అంటే డబల్ బ్లెస్సింగ్, ఫలించడి కొమ్మ. ఇంకొక కుమారుడు బెనోని బెన్యామీని కని చనిపోతుంది. నిన్ను నన్ను మన తల్లిదండ్రులు కలలు కనే కంటారు, మొక్కుబడి చేసే కంటారు, కానీ మనం ఏం చేసేవారంగా ఉన్నాం? ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రాహేలుని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆమెను గర్భమును తెరవగా యోసేపుని బహుగా ప్రేమించాడు. కారణం ఏంటో తెలుసా? రాహేలు చనిపోయింది. రాహేలుని 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాహేలు చచ్చిపోయింది. నీవు నేను దీన్ని ఎక్కువ ప్రేమిస్తామో అది దూరమవుతుంది. రాహేలు చచ్చిపోయింది. యోసేపుని ఎంతగా ప్రేమించాడంటే అది అతని అన్నదమ్ములకి అసూయ పుట్టించింది. కారణము, ఏది విత్తుతామో అదే కోస్తాం. రాహేలు లేయా మీద అసూయ పడింది. ఇప్పుడు యోసేపు బలిపశువు అవుతున్నాడు. యోసేపు మీద అన్నదమ్ములు అసూయ పడ్డారు. ఒక విచిత్రమైన వస్త్రములు అంగీ కొని తెచ్చాడు. అది వేసుకొని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడు. వారికి ఆహారం పట్టుకుని వెళ్ళాడు. ఆహారం గుర్తుపెట్టుకోండి. వారు ఇతని కళలు ఏమవుతాయో చెప్తున్నాడు. మీరందరూ నాకు సాగిల పడుతున్నారు. సూర్య చంద్రులు సైతం, తండ్రులు సైతం అన్నాడు. తట్టుకోలేకపోయారు. వాడిని తీసి గొయ్యిలో వేసేసి యోసేపుని చంపేద్దాం అనుకుంటే అమ్మి పాడేద్దామని 20 కాసులకు అమ్మి వేశారు. యోసేపు దాసుడిగా ఐగుప్తికి, ఇష్మాయేలీయులకు అమ్మారు. కానీ ఐగుప్తులోకి వచ్చాడు. దేవుని వాక్యం నెరవేరింది. పోతీఫర్ ఇంటిలో దేవుని ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. పుట్టింట్లో నువ్వు సుఖపడతావా, అత్తింట్లో కష్టపడతావు. పుట్టింట్లో కష్టం అనేది ఏంటో తెలుసుకుంటావా, ఇంకా సుఖం అనేది నీకు అస్సలు ప్రాబ్లం కాదు. కష్టంలోనే ఇష్టాన్ని వెతుక్కుంటావు. ఏ రోజైతే ఈ వాగ్దానాలు నెరవేరడం ప్రారంభించావు, పోతీఫర్ ఇంట్లో చిన్న పరీక్ష పెట్టాడు. తన యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా యవ్వనములో కలిగే కోరికల్ని లక్ష్య పెడతాడా? తన గమ్యస్థానమైన కళని సాకారం చేసుకుంటాడా? దుష్టుడు శోధించడానికి దేవుడు అంగీకరించాడు. మొదటిది గొయ్యి, అన్నదమ్ముల మీద పగపడతాడా అని అన్నదమ్ముల్ని ఎప్పుడో మర్చిపోయాడు. ఆ ఇంటిలో బానిసగా బతుకుతున్నాడు. కానీ సుఖాలను ఇవ్వడానికి దుష్టుడు ద్వారం తెరిచాడు. నా దేవునికి విరోధముగా నేను ఈ కార్యం చేయలను. అయిపోయింది. అక్కడి నుంచి తీసి దేవుడు చెరసాలలో, అంటే 3 రకాల జీవిత పరిమాణాల గుండా తీసుకెళ్తున్నాడు. ఆ పరిణామము ఏంటో తెలుసా? మొదటిది, అన్నదమ్ముల మీద అతనికి అసహ్యం పుట్టనివల్ల సొంత ఇంటిలో పెంచాడు. రెండవది, దాసునిగా ఒక యజమానునికి లోబడి ఉండే తత్వము. ఆ ఎన్విరాన్మెంట్ లో యోసేపుని దేవుడు పరీక్షించాడు. మూడవది, చెరసాలలో ఆ ప్రిజనర్స్ మధ్య, ఆ క్రిమినల్ మైండ్స్ మధ్య
యోసేపుని పరిశోధించాడు. వారి భావాలకి ఎంత మాత్రము కూడా యోసేపు ఏడవపడకుండా, అంటే నీ చుట్టూ నీళ్ళు ఉండొచ్చు కానీ నీలోకి నీళ్ళు రాకూడదు. నీ చుట్టూ బురద ఉండొచ్చు, నీలోనికి బురద రాకూడదు. నీ చుట్టూ ప్రజలు సొదొమ గొమొర్రా నాశనమునకు కారణమైన వాళ్ళు, కానీ లోతు స్థిరముగా ఉన్నాడు. అంటే నీ చుట్టూ ఉన్న ప్రజలను బట్టి కాక నిన్ను బట్టి దేవుడు గర్వించగలుగుతున్నాడా, గుర్తించగలుగుతున్నాడా? 3 స్థలాల్లో పెట్టాడు. అసహ్యంతో నింపబడిన అన్నదమ్ముల మధ్య పెట్టాడు యోసేపుని. యోసేపు తేట తెల్లంగా ఎంత మాత్రము చెడు అలవాట్లకి లోను కాలేదు. 2 దాసుడిగా పెట్టి సుఖాలకి పరీక్ష పెట్టాడు. తను ఏ రోజు కూడా తన వ్యక్తిత్వాన్ని మంట కలుపుకోలేదు. 3వ పరీక్ష ప్రిజనర్స్ లో, అంటే అతను చేయని పాపానికి అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. అయినా కూడా అతను ఎంత మాత్రము తొణికిసలాడలా. ప్రభునందు ప్రియులారా, అతని ఉన్నతమైన క్యారెక్టర్ బయటకు వచ్చింది. ఒక దినము రానే వచ్చింది. మేలు పొందుకున్న వారు సైతము వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మరచిపోయారు. అయినా వారి మీద కోపపడలా. తగిన సమయం వచ్చింది. అప్పుడు చెప్పుతున్నాడు, ఒక హెబ్రీయుల పడుచువాడు చెరసాలలో ఉన్నాడు. అతను సామర్థ్యము కలిగిన వాడు. అతన్ని పిలుచుకు వచ్చి నువ్వు అడుగో. అప్పుడు ఫరోకి నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. కలలు చూపించాడు కరువు రాబోతుందని. కానీ ఫరోకు చెప్పడానికి దేవుడు ఆ యొక్క హెబ్రీయుడను, ఆ యొక్క యోసేపుని చెరసాలలో నుండి తీసుకొచ్చాడు. యెషయా ఆదికాండము 45వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు, అక్కడ ఎప్పుడైతే ధాన్యం లేదో యాకోబు తన కుమారులను తిరిగి 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 పంపించినప్పుడు యోసేపు తన అన్నదమ్ములతో చెప్తాడు, నా దగ్గరకు రండి. ఏమంటున్నాడు తెలుసా? ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడనైన యోసేపును నేనే. చూసారా, ఐగుప్తుకి వెళ్ళేటట్లు అమ్మి వేశారు, కానీ వారు ఇష్మాయిలుకి అమ్మి వేశారు. ఎక్కడికి తీసుకుపోతారో తెలీదు. దేవుడు ఐగుప్తుకి తెచ్చాడు. దేవుని వాగ్దానములు నీ పట్ల నా పట్ల కార్యము చేసేవిగా ఉన్నాయి. అవి కనికరము చూపించేటట్లుగా ఉన్నాయి. భూమి ఆకాశము తలకిందులైన వాగ్దానము నెరవేరి తీరుతుంది. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు అమ్మి వేసినందున దుఃఖపడకుడి. శత్రువుని కూడా దేవుడే వాడుకుంటాడు, పరిస్థితుల్ని దేవుడే వాడుకుంటాడు, సమస్తమును దేవుడే వాడుకుంటాడు. అది మీకు సంతాపం పొట్టనింపని. నేను ఈరోజు రాజు అయిపోయాను. ప్రతి విషయమును ఛాలెంజ్ గా తీసుకోవాలి. ప్రతి విషయము స్టెప్పింగ్ స్టోన్ గా తీసుకోవాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతకాలి. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వీళ్ళు అన్నారు. నో 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 నో. దేవుని యందు నీవు లక్ష్యం ఉండాలి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఎన్నిసార్లు దేవుడు 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 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉంది. చూసారా, ఆల్రెడీ 32 వయసు, 30 సంవత్సరాలకు అయ్యాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. సేద్యమైన కోత అయినా లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును, అంటే 37 అయిపోతాయి. చూసారా చూసారా? కాదండి కాదండి, 37 అవలా. ఎందుకు తెలుసా? కలగన్నాడు 7 సంవత్సరాలు ధాన్యము సమృద్ధిగా పండుతుంది అంటే 37, అంటే ఇప్పుడు 39, ఇంకా 5 సంవత్సరాలు అంటే 44. అంటే యోసేపు వయసు 17, 13 సంవత్సరాలు దేవుడు పొటం వేశాడు. ఏ రోజన్నా
నీ జీవితము నా జీవితము 75 పిలిచాడు, 100కి ఇచ్చాడు 25. మోషే అయితే 40కి పిలిచాడు, అరణ్యంలో పాడేశాడు, మళ్ళా 80కి వెనక్కి తెచ్చాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తము ఇంత అని చెప్పలేము. మనలో దేవుని యొక్క ప్రణాళిక రూపుదిద్దుకునేంత వరకు, మనలో దేవుని ప్రేమ కలిగేంత వరకు, ప్రాణము ప్రశాంతంగా దేవుని మీద ఆధారపడేంత వరకు. ఇప్పుడు చెప్తున్నాడు, మిమ్మును ఆశ్చర్యంగా రక్షించి దేశములో స్వేచ్ఛముగా మిమ్మును నిలుపుటకు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే తప్ప మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. మరి అమ్మేశారు అది ఇది. నో, యూ షుడ్ నెవర్ బూస్ట్ ద పీపుల్ ఆర్ పాయింట్ ద పీపుల్ ఆర్ డూ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ ఐ గాట్ లైక్ దిస్. నో, నెవర్. అయినను నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటి వారికి ప్రభువుగా, ఐగుప్తు దేశమంతటికి ఏలికగా నియమించెను. కాబట్టి నా తండ్రిని తీసుకుని రండి. ఇప్పుడు మనము ముగించుకుంటే ఇక్కడ ఎక్కడి నుంచి భావము ప్రారంభించబడుతుంది అని అంటే, తన తండ్రి చనిపోయిన తర్వాత వీరికి భయం పుట్టింది. నిజంగా ముసలి వారి ఇంట్లో ఉండాలి, లేకపోతే ఏమవుతుందో నేను చూశాను. కనుక వర్తమానం పంపిస్తున్నారు. ఏమంటున్నారు? మేము నీకు కీడు చేశాము కనుక దయచేసి వారి అపరాధము పాపము క్షమించమని నీ తండ్రి మా కోసం నీకు చెప్పుతున్నాడు అని చెప్పి, దయచేసి నీ దాసులమైన మమ్మల్ని క్షమించమని వారు ఏడ్చినప్పుడు ఏమంటున్నారో తెలుసా? సాగిల పడిపోయినప్పుడు మేము నీకు దాసులమని. అప్పుడు యోసేపు చెప్తున్నాడు ప్రేమతో, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు. మనుషులు ఎప్పుడూ కీడు చేయాలనుకుంటారు, దేవుడు మేలు చేస్తాడు. కీడు వెనుక మేలు ఉంది అని తెలిసినా కూడా, అంధకారంలోంచి వెలుగును తీశాడు అని తెలిసినా కూడా మనము ఆ కీడును పట్టుకునే వేలాడతాం. కానీ కీడులో నువ్వు చెప్పాలా, ఇది నా మేలు కొరకు, ఇది నా మేలు కొరకు, ఇది నా మేలు కొరకు. చీకటిలో చెప్పాలా, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, దేవుడు నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడని. కనుక నేటి దినమున జరిగినట్లుగా బహుజనులను బ్రతికించినట్లు మేలుకు దేవుడు ఉద్దేశించాడు. మనిషి ఎలా కుతంత్రం చేస్తాడు, దేవుడు ఇలా విచిత్రం చేస్తాడు. మనిషి ఇలాగ బుద్ధిని చూపిస్తాడు, దేవుడు అలాగ మేలుని చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడింది, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనంతే. ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ఫర్ గాడ్ ఈజ్ విత్ మీ అని వారితో ప్రీతితో మాట్లాడి వారిని ఆదరించెను. 150 సంవత్సరములు యోసేపు బ్రతికినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. యోసేపు కథ ముగింపులో, కథ ఆరంభంలో అన్నదమ్ములు ఏ రోజైనా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు, ద లవ్ స్టోరీ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ లేక నీ జీవితం ఏ రోజైతే నీ జీవితంలో నీవు దేవుణ్ణి దేవునిగా కనపరుస్తావో, దేవుణ్ణి దేవునిగానే ఆరాధిస్తావో, దేవుణ్ణి దేవునిగానే మహిమపరుస్తావో, ఏ రోజు దేనికి నువ్వు భయపడవు. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ మందిరముగా మారుస్తాడు. నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడుతుంది. నీ ఎద్దుకు వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడతారు. నీ లోపల దేవుడు ఉండగా బయట ఉన్న ఎవ్వరూ ఏమీ చేయలేరు. ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, ఒక యోసేపు వలె నీవు నేను ఫలించుదము గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, మాలో కుళ్ళు కుతంత్రం ఇవన్నీ తీసివేయమని, అనేక మందిని దీవించమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.